ఈ వీడియో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి వీడియో. ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ అనేటువంటి అంశం పైన 10 ప్రశ్నలు తయారు చేసి వాటికి ఏ విధంగా ఆన్సర్లు వస్తాయో కూడా చర్చిద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ డాష్ వీల్స్ ఆర్ రౌండ్ అని ఉంది. సో ఇక్కడ వీల్స్ అనేటువంటి పదం ముందు ఏ ఆర్టికల్ని మనం ఉపయోగించాలో అడిగాడు. డాష్ వీల్స్ అన్నాడు. ఇప్పుడు వీల్స్ అనేటువంటి పదాన్ని అంటే ఇక్కడ అర్థాన్ని చూస్తే వీల్స్ ఆర్ రౌండ్ అంటే చక్రములు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ వీల్స్ అనేటువంటి పదము సాధారణంగా వాడబడింది. ఇక్కడ ఏమీ ప్రత్యేకత లేదు. సాధారణంగా చక్రాలు గుండ్రంగానే ఉంటాయి. సో కాబట్టి డాష్ వీల్స్ అన్నప్పుడు వీల్స్ అనేటువంటి పదాన్ని సాధారణ పరిస్థితులలో వాడినప్పుడు ఎలాంటి ఆర్టికల్లు ఉపయోగించడానికి వీల్లేదు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ వీల్స్ అనేటువంటి పదాన్ని సాధారణ ఉపయోగంలో వాడామో అప్పుడు దీనికి ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. సో నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనము చూస్తే రెండవ బిట్ చూద్దాము. ఏ క్లాక్ మెజర్స్ డాష్ టైం అని ఉంది. ఇక్కడ టైం అనేటువంటి పదం ముందు మనము ఆర్టికల్ ఉంచాలి టైం ముందు. సో టైం అనే పదము యాక్చువల్గా ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏదైతే ఏ థింగ్స్ని అయితే మనము 1 by 1 అంటే ఒకదాని తర్వాత ఒకటి మనము లెక్కించడానికి అవకాశం లేదో అలాంటి థింగ్స్ని మనము అన్కౌంటబుల్ నౌన్ అనేటువంటి పేరుతో మనము ఇక్కడ వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ అన్కౌంటబుల్ నౌన్ ఏదైతే ఉన్నదో కొన్నిసార్లు ఈ అన్కౌంటబుల్ నౌన్కి ముందు తరచుగా మనం ఆర్టికల్ అసలు వాడమన్నమాట. సో ఏ క్లాక్ మెజర్స్ డాష్ టైం అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నో ఆర్టికల్. సో ఇక్కడ ఆర్టికల్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ సాధారణంగా వాడము. సో కాబట్టి ఏ క్లాక్ మెజర్స్ డాష్ టైం అంటే ఏ క్లాక్ మెజర్స్ టైం అంతే, దాని ముందు ఏమీ ఆర్టికల్ అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ బిట్కి వస్తూ ఉన్నాం మనము. థర్డ్ టామ్ వాజ్ నాట్ ఎట్ డాష్ స్కూల్ టుడే. ఇక్కడ మనం ఆర్టికల్ ఉపయోగించవలసినటువంటి పదము స్కూల్. సో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. స్కూల్ కానీ లేదంటే కాలేజ్ కానీ లేదంటే హోమ్ కానీ. సో ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో లేదంటే వర్క్ కానీ లేదంటే బెడ్ కానీ ఇలాంటి పదాల ముందు సాధారణంగా స్కూల్ అనేది టామ్ వాజ్ నాట్ ఎట్ డాష్ స్కూల్ టుడే అంటే రోజు స్కూల్కి వెళ్తుంటాడు. అలాంటి సందర్భంలో స్కూల్, కాలేజ్, హోమ్, వర్క్, బెడ్ ఇవన్నీ కూడా ప్రతిరోజు సాధారణంగా మనము విజిట్ చేసేటువంటి ప్రదేశాలు లేకపోతే థింగ్స్ అన్నమాట. సో అలాంటి సందర్భంలో మనము ఎలాంటి ఆర్టికల్లు ఉపయోగించిన అవసరం లేదు. సో కాబట్టి ఆన్సర్ డి నో ఆర్టికల్. నెక్స్ట్ బిట్కి వెళ్దాము. ఫోర్త్ బిట్కి వస్తే ఈజ్ డాడ్ బ్యాక్ ఫ్రమ్ డాష్ వర్క్ ఎట్ అంటే ఇప్పుడు మనము ఆర్టికల్ ఉపయోగించవలసినటువంటి పదం ఏంటంటే వర్క్ ముందు డాష్ ఇచ్చారు. సో ఇది కూడా ఇందాక ఎలాగైతే చెప్పానో నేను హోమ్ అనేటువంటి పదం ముందు లేదంటే కాలేజ్ ముందు లేదంటే స్కూల్ ముందు లేదంటే వర్క్ అనేటువంటి పదం ముందు. సో ఈ విధంగా ఈ పదాల ముందు మనము సాధారణంగా ఆర్టికల్ అనేది ఉపయోగించము. సో నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ కనుక మనం చూస్తే చూడండి. హీ ట్రావెల్స్ బై డాష్ బస్. ఇక్కడ బస్ అనేటువంటి పదం ముందు మనము ఆర్టికల్ ఏంటో రాయాలి. సో బస్ కానీ లేదంటే ట్రైన్ కానీ లేదంటే కార్ కానీ సో ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ప్లేన్ కానీ ఎప్పుడైనా సరే వీటి ముందు బై ట్రైన్ లేదా బై కార్ లేదా బై ప్లేన్ అని వచ్చినప్పుడు ఆ వెహికల్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్
ఉపయోగించిన అవసరం లేదు. సో కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ముందు బై అని కనుక వస్తే బై బస్ లేదా బై ట్రైన్ లేదా బై కార్ లేదా బై ఏదైనా ఎనీ అదర్ వెహికల్ కనుక ఉంటే దాని ముందు ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాము. 6th వన్ చూడండి, డాష్ వీల్స్ ఆర్ మడ్డి. సో ఇది కూడా వీల్స్ అనేటువంటి పదం ముందు మనము ఆర్టికల్ని ఉంచాలి. సో ఇందాక సందర్భంలో మనం చెప్పుకున్నాము వీల్స్ ఆర్ రౌండ్ అన్నప్పుడు ఆ వీల్స్ అనే పదం ముందు మనం ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించలేదు. ఎందుకని అక్కడ వీల్స్ అనేటువంటి పదాన్ని సాధారణ ఉపయోగంలో వాడారు. కానీ ఇక్కడ చూస్తే డాష్ వీల్స్ ఆర్ మడ్డి, ఇక్కడ చూడండి వీల్స్ ఆర్ మడ్డి అని ఉంది, ARER. వీల్స్ ఆర్ మడ్డి అన్నప్పుడు అంటే ఆ వీల్స్ ఎట్లా ఉన్నాయి, మట్టిగా ఉన్నాయి, మట్టిగా ఉన్నాయి. వీల్స్ ఆర్ మడ్డి అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వినియోగిస్తూ ఉన్నారు కాబట్టి వీల్స్ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనము ద వీల్స్ ఆర్ మడ్డి అంటే ఆ మట్టి కొట్టుకున్నటువంటి వీల్స్ అనేటువంటి అర్థంలో మనము ప్రత్యేకంగా వాడుతూ ఉన్నాము కాబట్టి వీల్స్ అనే పదాన్ని ఈ సందర్భంలో వీల్స్ ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్ని ఉంచాలి. నెక్స్ట్ 7th చూడండి, వాట్ ఈజ్ డాష్ టైం. ఇక్కడ మనము ఇందాక మనం చెప్పాము టైం అనేటువంటి పదము ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది సాధారణంగా అన్కౌంటబుల్ నౌన్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ని మనము ఉపయోగించము. ఎలాంటి ఆర్టికల్స్ మనం అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ వితౌట్ ఆర్టికల్స్. కానీ ఇక్కడ టైం ఎంత అని ప్రత్యేకంగా మనం అడుగుతున్నాము. సో వాట్ ఈజ్ ద టైం అని చెప్పాలన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే టైంని ఒక ప్రత్యేకమైనటువంటి ఉపయోగం అర్థం మనము వాడుతూ ఉన్నామో అలాంటి సందర్భంలో మనము వాట్ ఈజ్ ద టైం ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మనం ఇక్కడ వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ 8th బిట్ చూద్దాము, డాష్ మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇది ఏంట్రా అంటే దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యం. ఇది ఇట్లా ఈ నిత్య సత్యానికి సంబంధించినటువంటివి సన్ కానీ లేదంటే మూన్ కానీ లేదంటే ఎర్త్ కానీ లేదంటే స్కై కానీ ఇలాంటి కొన్ని యూనిక్ థింగ్స్ ఉన్నాయి. యూనిక్ థింగ్స్ అంటే అవి ప్రత్యేకమైనటువంటి వాటంతటా అవి ప్రత్యేకమైనవి అంటే వీటికి ప్రత్యామ్నాయం దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ థింగ్ ఫర్ దీస్ థింగ్స్. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు, యూనిక్ థింగ్స్. అందువల్ల ఎప్పుడైతే యూనిక్ థింగ్స్ మనము వాక్యంలో వాడుతూ ఉన్నామో వాటి ముందు ఎప్పుడూ కూడా మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మాత్రమే ఉపయోగించాలి. సో కాబట్టి ద సన్ లేదా ద మూన్, ద ఎర్త్, ద స్కై అని ఎప్పుడు కూడా వాక్యాలలో వినియోగించాలి. నెక్స్ట్ 9వ వాక్యం చూద్దాం. చూడండి, డాష్ వాటర్ గివ్స్ అస్ ఎనర్జీ. వాటర్ గివ్స్ అస్ ఎనర్జీ. సో ఇక్కడ వాటర్ కూడా దిస్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్ నౌన్. ఇది. సో ఇక్కడ కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆలోచన చేస్తే వాటర్ అనేది కూడా అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సాధారణంగా అన్కౌంటబుల్ నౌన్స్కు ముందు ఎలాంటి ఆర్టికల్స్ మనము వాడము. వాటర్ అనేది మరొక రకంగా ఇది ఒక పదార్థము. సో ఈ పదార్థాల నౌన్స్ ముందు పదార్థాలను తెలియచేసేటువంటి నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ను వాడము. సో కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాము. హీఈస్ డాష్ యంగ్ మ్యాన్ అని ఉంది. ఇక్కడ యంగ్ అనేటువంటి పదము ముందు మనము యంగ్ అనేటువంటి పదం ముందు ఆర్టికల్ ఉపయోగించాలి. యంగ్, YOUNG, యంగ్. ఇక్కడ దాన్ని ఆ పదం యొక్క బిగినింగ్లో సౌండ్ చూస్తే ఇదిగో ఇలా చదవాలి మనం. యంగ్ అనేది ఏంటంటే ఓవెల్. ఇక్కడ ఓవెల్లా లేదంటే మనం చూడాల్సింది కాన్సోనెంట్ సౌండా? యా అనేది ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ అనమాట. కాన్సోనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దాన్ని ఇస్తుంది. హల్లు శబ్దాలకు ముందు మనము ఎప్పుడు కూడా
ఏమి వాడాలి అంటే ఏ అనేటువంటి ఆర్టికల్ వాడాలి. హీఈస్ ఏ యంగ్ మ్యాన్, హీఈస్ ఏ యంగ్ మ్యాన్. సో ఈ విధంగా మనము ఆర్టికల్స్ను ఉపయోగించేటప్పుడు ఇప్పుడు చెప్పబడినటువంటి రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ మనము ఉపయోగించాలి.